ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా స్వాగతం. ముందుగా మనం తీసుకున్నట్లయితే సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ మాస ఫలితాలు తెలుసుకుందాము. ఇందులో మెయిన్ ఏ రాశి వారికి అంటే ఏ భావం, రాశిలో అన్నీ వస్తాయి మనకు. 12 భావాలలో 12 ఆన్సర్సే కాకుండా, క్వశ్చన్సే కాకుండా, ఒక్కొక్క పార్ట్ ఆరోగ్యమే కాకుండా, అలాగే దానికి తగ్గ టెక్నికల్ అంటే యోగా థెరపీ ఎలాగా, మ్యూజిక్ థెరపీ ఎలాగా అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క శ్వాసక్రియలు అనేటివి, ప్రాణాయామాలు చాలా ఇంపార్టెంట్, ముద్రలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఏ ముద్రలో కూర్చొని ఏ సమయంలో మనము ఈ యొక్క మ్యూజిక్ వినాలి. ఆ మ్యూజిక్ థెరపీ ద్వారా మనకు ఏ చక్రం, మన శ్వాస మీద ధ్యాస పెట్టి మ్యూజిక్ వింటుంటే ఎంత డెప్త్కి శ్వాస వెళ్తుంది, ఏ చక్రం దగ్గర మళ్ళా అది రివర్స్ వస్తుంది, ఇవన్నీ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కళ్ళు మూసుకొని ఆ ముద్రలో కూర్చొని ఆ యొక్క మ్యూజిక్ వింటూ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ శ్వాస ద్వారా మ్యూజిక్ వింటున్నప్పుడు ఏ నక్షత్రం వరకు వెళ్తుందన్నది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క గ్రహం అధిపతి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రాశి ఉంటుంది, ఒక గ్రహము ఆ రాశి ఉంటుంది, సంబంధించిన రాశి ఉంటుంది. ఆ రాశి వరకు ఆ శ్వాస వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ చక్రం అంటే ఆ గ్రహ దశ మన జాతకంలో బాగుందా బాగలేదా, ఆ దశలో మనం ఏమేమి చేసుకోవాలన్నది, ఏ యోగ ముద్రతోటి, ఏ యోగాసనతోటి మనం ఏం చేసుకోవాలన్నది క్లారిటీగా మనకు అర్థమవుతుంది మ్యూజిక్ థెరపీ ద్వారా. మ్యూజిక్ థెరపీ చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ ఇది. దీన్ని అందరూ ఆస్వాదించి మీ జీవితాలను, మాకిచ్చే ఫీజు గురించి కాదు, మీ జీవితాలను మీరు ఎట్లా శుభప్రదం చేసుకుంటారు. ఆరోగ్యం బాగాలేకుంటే వర్క్ చేయలేం. అలాగే దాంతో ఉద్యోగ సమస్యలు, ఫైనాన్షియల్ లాసెస్, శరీరం సహకరించినప్పుడు పని చక్కగా చేయలేనప్పుడు ఇటువంటి మైనస్లన్నీ మనకు వస్తుంటాయి. అందుకని ఈ 2 భావాలపైనే నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. అలాగే వివాహము, అలాగే గృహము, ఇలా పిల్లలు, ఇదంతా కూడాను వీటన్నిటి మీద కూడా నాకు పట్టుంది. వీటికి సంబంధించినటువంటి మ్యూజిక్ ఇవ్వగలను, ముద్రలు ఇవ్వగలను. అలాగే యోగాసనాలలో మీరు ఎట్లా ఏ చక్రాన్ని వైబ్రేట్ చేసుకోవాలన్నది కూడా చెప్పగలను. చెప్పేటప్పుడు నేను చెప్పే వీడియో మాత్రం తీసుకునేది ఫైనాన్స్ అండ్ హెల్త్ థెరపీ తీసుకుంటున్నాను, గమనించగలరు. ఇప్పుడు మనము మేషరాశి వారికి తీసుకున్నట్లయితే మీకు మీనరాశిలో రాహు ఉన్నాడు, అలాగే శని భగవంతుడు కుంభరాశిలో ఉన్నాడు, అలాగే ఈ యొక్క గురుడు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నాడు, కుజుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నాడు, బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు, చంద్రరవులు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో ఉన్నారు, శుక్రుడు కేతువు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. మీకు ముందుగా ఈ యొక్క అష్టమ భావం ఏదైంది మేషరాశి వారికి, అష్టమ భావం వచ్చేసి మీకు వృశ్చిక రాశి అయింది. మీకు ఈ యొక్క అశ్వని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తిక ఒక్క పాదం నిలిపిన వారికి సహజంగా బాడీలో క్రానికల్ డిసీజెస్గా ఉండేటివి కొన్ని ఉన్నాయి. అవి ఏంటి తీసుకున్నట్లయితే లోయర్ అబ్డామన్ అంటే కింది పొట్టకు సంబంధించి, అలాగే కొంత గ్యాస్ట్రిక్, అలాగే కాన్స్టిపేషన్, ఐబిఎస్, పైల్స్, పిస్టులా, ప్రేగు క్యాన్సరు, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్యూచర్లో. ఎందుకంటే మీరు తీసుకునే డైట్ దానికి సూటబుల్ కాకపోవడం, మీ జీర్ణ వ్యవస్థను మీరు సక్రమంగా పెట్టుకోకపోవడం, అలాగే మీకు శరీరం కూడాను చాలా ఫిట్గా ఉంటుంది. ఈ యొక్క మేషరాశి ఉష్ణరాశి. ఈ యొక్క ఉష్ణరాశి కాబట్టి బాడీ అంతగా సహకరించదు. ఏదైనా వాకింగ్ చేసుకోవాలన్నా, ఏదైనా ఆసనాలు వేయాలన్నా స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఆ స్టిఫ్నెస్ పోగొట్టుకోవడం కోసము ఈ మ్యూజిక్ థెరపీ అనేది చక్కగా పనిచేస్తుంది. ఈ మ్యూజిక్ థెరపీలో శ్వాస ఎంతవరకు ఎక్కడికి వెళ్తుందో అంతవరకు వెళ్ళి అక్కడ హీల్ అవుతుంది. కాబట్టి బాడీ కూడా మీకు ఫిట్ అండ్ లూజ్గా మారే అవకాశం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ నెలలో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి సూచాయిగా కనిపిస్తాయి. అవి క్రానికల్గా
మారకముందే ప్రికాషన్స్ తీసుకొని డాక్టర్ను సంపాదించడం, అలాగే యోగా చేసుకోవడం, మ్యూజిక్ థెరపీ ఫాలో అవ్వడం, డైట్ చేంజ్ చేసుకోవడం, వీటి మూలంగా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే మీకు రాగం వచ్చేసి దర్బారీ రాగం వింటూ ఉండాలి. ఏ సమయం? ఉదయం మీకు ఏ రోజు ఈ యొక్క మంగళవారం రోజు మొదలు పెట్టుకున్నట్లయితే ఈ యొక్క కుజహోర అంటే మీకు మంగళవారం రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఈ రాగం వింటూ ఈ యొక్క ముద్ర వేసుకొని లింగముద్ర, ఈ లింగముద్రలో కూర్చొని ఈ యొక్క మ్యూజిక్ వింటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చక్కగా మీరు శ్వాస మీద ఫోకస్ చేశారంటే మీకున్నటువంటి రోగాలన్నీ కూడాను పటాపంచలగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ లింగముద్ర వల్ల మీకు ఇంకా అభివృద్ధిలో కూడా ఎలా ఉంటుందంటే చాలా చక్కగా పనిచేస్తుంది మీ లైఫ్లో ఉన్న అన్ని విషయాలలోనూ. ఎందుకంటే ఈ ముద్రలో కూర్చున్న వారికి ఈ మూలాధార చక్రం ద్వారా వచ్చే నెగటివ్ ఫోర్సెస్ అన్నీ కంట్రోల్ అవుతాయి. కంట్రోల్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితం ప్లస్ పాయింట్లు వెళ్తుంది. మీరు మ్యూజిక్ థెరపీ, ఆసనాలు, ప్రాణాయామాలు ఇవన్నీ చేయడం మూలంగా చక్కగా ఉంటుంది. అలాగే మీకు దశమ భావం వచ్చేసి మకర రాశి అయింది. మీకు మీ రాశాధిపతి మీకు ఈయన 10th and 11th ప్లానెట్ అన్నమాట. అయినా 10th హౌస్ 11th హౌస్ ప్లానెట్. 10th హౌస్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, అలాగే 11th హౌస్లో ఎలాంటి ఫలితాలు ఇస్తారని మీరు గత 5 years నుంచి అబ్జర్వ్ చేశారనుకుంటే, ఇప్పుడు లాభంలోకి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు మీరు పడ్డ కృషికి నేను కుంభంలోకి వచ్చి మీ రాశిని చూసుకుంటున్నారు కాబట్టి మీకు చక్కగా ఒక మార్గం ఏర్పడుతుంది. మీ ఉద్యోగానికి ఒక రూపురేఖలు వస్తాయి. మీకు అభివృద్ధి అన్నది అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఈ మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం నుంచి చక్కగా కనిపిస్తుంది. అలాగే మీకు ఈ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి అనారోగ్య సమస్యకు సంబంధించి ఈ యొక్క లింగముద్ర చెప్పాను. అలాగే ఫైనాన్స్కి కూడా మీకు సహజంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క ముద్ర వచ్చేసి వాయుతత్వ రాశిలో ఈ యొక్క శని భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో ఇంకా అధికమైనటువంటి మార్పులు రావడానికి ఈ యొక్క వాయుముద్ర వేసుకొని కూర్చోవాలి. ఈ యొక్క చూపుడు వెళ్ళి ఇండెక్స్ ఫింగర్ని ఫోల్డ్ చేసి ఇలా చక్కగా కూర్చొని చక్కగా ఈశ్వర అభిషేకము, లింగాష్టకము ఇలాంటివి మీరు విన్నట్లయితే చక్కని ఫలితాలు వచ్చి మీకు ఫైనాన్షియల్ దృఢంగా మారడానికి, మీ స్థితిగతులు ఫైనాన్షియల్గా మీరు టాప్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఈ ముద్ర. నేను పంపించే మ్యూజిక్ అలాగే ఈ మ్యూజిక్ మీకు చెప్పాను, నేను దర్బారీ రాగం అని చెప్పాను. ఈ రాగం వినడం శ్రేయస్కరం, చాలా మంచిది. ఇవి చాలా కండిషన్స్ ఉన్నాయి వీటన్నిటిని చేయడానికి గురుముఖంగా చేస్తే మీకు బాగా ఉపయోగపడుతుంది. మేము వీడియోస్ ద్వారా కూడా మీకు ఇది పంపిస్తాము. ఎవరైనా మాకు మా డిసీజ్ ఇది అని చెప్పి దీనికి తగ్గట్టు ఆసనము, ప్రాణాయామము, రాగము డిజైన్ చేసి ఒక వీడియో ఇవ్వండి అంటే మేము అది కూడా ప్రిపేర్ చేసి ఒక 3 days మీకు మేము వీడియో కాల్ ద్వారా మీకు సబ్జెక్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇంట్రడ్యూస్ చేసి వీడియో చేసి మీకు పంపిస్తాము. మీరు ఏదైనా సలహా కావాలి, ఇంకా మధ్యలో ఏదైనా అవసరం ఉందంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ గ్రహలో దశ అంతర్దశలు వచ్చినప్పుడు మీకు కొంచెం మార్పులు వచ్చినప్పుడు మళ్ళా కొత్తగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. జాతకం అంటే మనకు ప్రతిసారి ఒక్కొక్కటి కొన్ని 7, 9 ఇలా ఉంటాయి సంఖ్య. గ్రహస్థితుల సంఖ్య అలా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటారండి. అందులో ఉపదశలు కూడా ఉంటాయి. అలాగే అంతర్దశ, మహాదశ, అంతర్దశ, విదశ ఈ స్టెప్స్ వచ్చినప్పుడు మనకు కంపనాలు వచ్చినట్టుగా, భూమి కంపించినట్టుగా కొన్ని ఉద్రేకపూరితమైనటువంటి పరిస్థితులు మనపైన మనకు అవి కనిపించే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి అవి వచ్చినప్పుడు మీరు మర్చిపోకుండా చిన్న ఇన్ఫర్మేషన్ మీకు స్ట్రైక్ అయినప్పుడు చక్కగా మీరు దానికి సంబంధించి మరలా మమ్మల్ని సంప్రదించి మీరు మార్చుకోగలిగితే చాలా మంచిది. ఇవన్నీ గమనించగలరు. స్వస్తి.